జనసేన పార్టీకి ఒక క్రెడిట్ ఇస్తాను. ఈ రోజు దాకా నేను ఎంత డెలిబరేషన్స్ ఇస్తాను వాళ్ళ మీద. నన్ను ఒక్క జనసేనకు సంబంధించిన ఫ్యాన్ కానీ, లేదా జనసేన నాయకులు కానీ, లేదా జనసేనకి సంబంధించిన ఒక లీడర్ కానీ నాకు ఫోన్ చేసి ఎంత ధైర్యం ఇలా మాడేవనో మాట ఒక్కసారి మాడలేదం వల్ల. అంటే పేపర్లు చదివేసి దాంట్లోంచి ఒక పార్టీకి అనుగుణంగా మలిచి చెప్పేవాడు విశ్లేషకుడు అంటే నేను దాంట్లో లేను. బికాజ్ నేను చదివిన జర్నలిజం, నేను చదువుకున్న స్కూల్ అది వేరు. ఇప్పుడు నిజంగా అంత నాకు ఆనందం ఉంటే నేను ఎవడో పార్టీని ఎవడో కాళ్ళు పెట్టుకుని బాబు గడ్డం పట్టుకుని బతిమాలను నేను అడిగే ఆ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాం, లేకపోతే అధికార ప్రతినిధితో నా వాక్చాతుర్యంకి సార్ నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఏదో బతిమాలకునో ముక్కుతోనో మూలుగుతోనో సావచ్చు కదా. నమస్తే తెలుగు రాజ్యం ప్రేక్షకులకు స్వాగతం. నేను కేఎస్ ప్రసాద్ గారు మనందరికీ ఒక సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ గా సుపరిచితుడు. గత 10 రోజులుగా ఆయన ఫ్యామిలీ వెకేషన్ లో బయటకు వెళ్ళా చాలా తక్కువ మందికి తెలుసు. కనిపించకపోయేసరికి చాలా మంది ప్రసాద్ గారు ఎక్కడ అనేసి మన ప్రీవియస్ వీడియోస్ కింద కూడా కామెంట్స్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రసాద్ గారు కొంత అంటే ప్రస్తుతం జరుగుతున్న మోరల్ అంశాలకు సంబంధించి పొలిటికల్ గా ఎక్కడో హట్ అయ్యారు, ఈ నేపథ్యంలో ఒక డెసిషన్ తీసుకున్నారు అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. మరి ఎక్కడ ఆయన బాధపడ్డారు, ఏం డెసిషన్ తీసుకున్నారు, ఇక్కడ నుంచి కొత్త ప్రసాద్ గారిని చూస్తారు అంటూ కూడా ఒక స్టేట్మెంట్ చూడడం జరిగింది. మరి ఏ కోణాన్ని చూపించబోతున్నారు అనే దాంతో పాటు 5 రాష్ట్రాల ఎలక్షన్ సంబంధించి కూడా ఆయన వే ఆఫ్ స్టైల్ అనాలిసిస్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ గారు ఆలస్యం చేయకుండా ప్రసాద్ గారు మాట్లాడారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అమ్మా. చాలా మందికి ప్రసాద్ గారు కోపిస్టి, హడావిడి చేస్తారు, అదన్నా వస్తే ఆవేశం తట్టుకోలేక మాట్లాడతారు అనేది మాత్రమే తెలుసు. కానీ ఎవరికీ తెలియని విషయం ఇదే, ముఖ్యంగా ప్రసాద్ గారు సో సెన్సిటివ్. చాలా తక్కువ మందికి ఆయన అంటే బాగా తెలిసిన వాళ్ళకి తప్పితే ఎవరికీ తెలియదు. బయట కనిపించే ఈ డాంబికం వేరు, లోపల ఆయన మనస్తత్వం వేరు అనేది ఆయనకు చాలా క్లోజ్ గా ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. దాంట్లో నేను అబ్జర్వ్ చేసిన విషయం కూడా, ఏదైనా విషయం వస్తే అసలు ఆలోచించకుండా కంటతడి పెట్టడము అనే తత్వం, అంటే అంత సెన్సిటివ్ ఆయన. ఇది చాలా మందికి తెలియదు. ఆయన మాట్లాడేదాన్ని చూసి ఇది నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. బట్ మీరు బయట చూసే ప్రసాద్ గారికి లోపల అంటే అస్సలు మనస్తత్వం ఉన్న ప్రసాద్ గారు 2 కైండ్ ఆఫ్ డిఫరెంట్ సార్, 2. అది గుర్తుపెట్టుకోండి. ఏంటి సార్, రకరకాలుగా వింటున్నాము, ఎక్కడో ఏదో చాలా బాధ అనిపించింది, ఇది నేను కాదు అన్న ఏదో ఒకటి వినిపించింది, ఏంటి సార్? అవేం లేదమ్మా. ఒకటి మాత్రం నేను చెప్పగలను. అంటే చాలా మందికి తెలియని విషయం తెలీదు, తెలిసిన విషయం నాకు తెలీదు. అంటే ముఖ్యంగా నేను సాక్షి మీద తీసుకున్న స్టాండ్ మీదే చాలా మంది ఎంఫసైజ్ చేస్తున్నారు. నేను నా ప్రస్థానం సాక్షిది జస్ట్ 2 years 4 months దగ్గర అనుకుంటా, అంతకన్నా లేదు. మాక్సిమం 2 years 4 months లోపునే ఉంటుంది. జస్ట్ ఎలక్షన్స్ ముందు తప్ప ఐఎమ్ నాట్ సో అకస్టమ్డ్ విత్ సాక్షి. అండ్ రీసెంట్ పాస్ట్ లో ఈ 2 years కొంచెం అంటే ఇంకోటి ఏంటంటే చాలా మందికి నాకు తేడా ఏంటంటే, ఎలక్షన్స్ అయిపోయిన 3rd day నుంచి మై ప్రెసెన్స్ వాజ్ దేర్ అండ్ మై అగ్రెషన్ హెస్ నాట్ ఈవెన్ ఒక సింగిల్ లైన్ కూడా చేంజ్ కాలేదు. మోర్ నేనంటే నా అగ్రెసివ్ నోటు కన్నా నేను ఇప్పుడు సాధారణంగా నేను నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, తప్పు ఎక్కడ జరుగుతుందో అన్న విషయం మనం తెలుసుకున్నప్పుడు తర్వాత మనకు ఒక కంటిన్యూస్గా ఒక బొంబార్డింగ్ జరుగుతుంది అనుకో. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను సెంట్రల్ యూనివర్సిటీలో చదివాను, ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను అండ్ ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను. నాకు 3 యూనివర్సిటీలో ర్యాగింగ్ బ్యాక్గ్రౌండ్ తెలిసినండి. బాగా చెప్తున్నాను అనుభవంతో. సో ఎక్కడ ఒక లైన్లో మనకి టూ మచ్ ఆఫ్ ర్యాగింగ్ జరుగుతుంది అన్న దాని మీద నెక్స్ట్ డేకి మనం దాన్ని కరెక్ట్ చేసుకోకుండా వెళ్తే మళ్ళీ వాచిపోతుంది మనకి. నేను ఈ 2.5 సంవత్సరాలు ర్యాగింగే అనుభవించాను. సో ఈ ర్యాగింగ్కి ఎక్కడో దగ్గర పులి స్టాప్ పెట్టుకోబోయాను అనుకోండి. నేను సీనియర్ అయినా సరే, నువ్వు నాకు ఇంట్రడక్షన్లో చెప్పావు సీనియర్ అనలిస్ట్ అని, అయినా నాకు ర్యాగింగ్ ఆగట్లే. అఫ్కోర్స్ మా గురుగారు నాగేశ్వరరావు గారికి, మా గురుగారు తెలకపల్లిరావు గారికి, ఇలాంటి వాళ్ళకి కూడా తప్పట్లేదు తెప్పలు. కానీ వాళ్ళతో నేను కంపేర్ చేసుకునే స్థాయి కూడా నాది కాదు. కానీ జస్ట్ నేను ఐ వాంట్ టు గివ్ ఎ లైన్. ఇప్పుడు ఎలా తయారైందంటే మార్కెట్, ఒక రాయి ఇటేసి మాట్లాడితే గొంత కట్టేస్తున్నారు, ఓ రాయి ఇటేసి మాట్లాడితే పగబట్టి చంపేస్తున్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎవరైనా మనం ఎందుకు నెత్తికేసుకోవాలన్నది ఒకటి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు నిజంగా అంత నాకు ఆనందం ఉంటే నేను ఎవడో పార్టీని ఎవడో కాళ్ళు పెట్టుకుని బాబు గడ్డం పట్టుకుని బతిమాలను నేను అడిగే ఆ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాం, లేకపోతే అధికార ప్రతినిధితో నా వాక్చాతుర్యంకి సార్ నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఏదో బతిమాలకునో ముక్కుతోనో మూలుగుతోనో సావచ్చు కదా. నాకు అలా దేవరిలో వాడవలసిన అవసరం లేదు, అది కూడా చెప్తున్నా. వై షుడ్ ఐ సడన్గా ఇప్పుడు ఎక్కడ లేనిది నా క్యాస్ట్ ఒకటి జ్ఞాపకం వచ్చింది చాలామందికి. అసలు మా ఫ్యామిలీయే ఓ ట్రెడిషనల్ ఫ్యామిలీ, అసలు దే వోంట్ బోదర్ అబౌట్ క్యాస్ట్ అండ్ ఆల్. నాకు హైయెస్ట్ ఫ్రీడమ్ ఇచ్చి నా జీవితాన్ని మలిచిన మహానుభావుడు మా నాన్నగారు.
చాలామంది తెలియదు, అంటే తెలిసి మాడితే ఎవరికైనా సమానం చెప్పొచ్చు. సో అవన్నీ ఒక ఎత్తి అయితే ఏది పడితే తెల్లారు లేస్తే ఓ పేటీఎం చంపేస్తాం, పూడి చేస్తాం, ఇటు దినం పెట్టేయాలి, అడిగి చచ్చిపోవాలి. ఏ రోజు నేను అసలు పట్టించుకోను, ఐ డోంట్ కేర్. కానీ నాకు ఒక సెన్సిటివిటీ కొన్ని విషయాల్లో స్ట్రైవ్ అయినప్పుడు, మనతో ఇంకొక నలుగురిని కంపేర్ చేస్తున్నప్పుడు, ముగ్గురికి ఒక న్యాయం అక్కడికి ఒక న్యాయం జరిగినప్పుడు నాకు సిర్రెత్తుకొచ్చింది. ఓకే, నిజంగా మావిగన్ విషయంలో ఎవ్వడి స్టాండర్డ్ మాట్లాడాడు, దాని మీద ఎవరికి అవగాహన లేక. నీకు ఇవాళ ఒక నీ మొహంగా కూడా చెప్తున్నా, ఒక దిక్కుమాల కోవర్ట్ ఆపరేషన్కి మావిగన్ స్లోగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే బలైన వ్యక్తి అయినా. ఆయన కూడా క్లారిటీ కూడా మాట్లాడారు. తెలుగుదేశం నుంచి బీజేపీని ఎత్తికెళ్ళిన పారాచూట్ బ్యాచ్, నేను అతి దగ్గరలో పేర్లతో సైతం రివీల్ చేస్తా, నాకు దాని మీద పూర్తి అవగాహన ఉండే మాట్లాడుతున్నా. ఏం చెప్పాను? తెలుగుదేశం నుంచి బీజేపీని ఎత్తికి దాపరించిన పారాచూట్ బ్యాచ్ గాళ్ళు ఇచ్చిన ఫెయిలర్కి ఇది నాకు, నేను పూర్వపరాలు తెలియకుండా ఏమీ మాట్లాడను. నేను పేపర్లు చదివి విశ్లేషకుడు కానీ కదా కేఎస్ ప్రసాద్. ఏమన్నా ఒక సీనియర్ జర్నలిస్ట్, నేను ఏ రోజున ఒక పేపర్ ఆఖరికి ఆ తపెలగడ మాట్లాడిన పనికి మాలిన పలుకులకు కూడా ఆడేదో చెత్త చెదరం మాట్లాడాడు, కానీ నా వెర్షన్లో నేను చెప్పాను తప్ప అది విని ఏ రోజున మాడనా. మేము అడిగిన దానికి అప్పటికప్పుడు అసలు సందర్భం ఏంటి అన్న దాని మీదనే అనాలిసిస్ తప్పితే అసలు ఆ పేపర్లో ఏముంది ఒకసారి చదివి వినిపించడమ్మా అన్న సందర్భం కూడా ఇప్పటివరకు రాలేదు. ఇది చాలా మందికి తెలియని విషయం. అంటే పేపర్లు చదివేసి దాంట్లోంచి ఒక పార్టీకి అనుగుణంగా మలిచి చెప్పేవాడు విశ్లేషకుడు అంటే నేను దాంట్లో లేను. బికాజ్ నేను చదివిన జర్నలిజం, నేను చదువుకున్న స్కూల్ అది వేరు. జర్నలిస్ట్ కోణంలోనే విశ్లేషణ అనేది కంప్లీట్ గా చేసి, ఎందుకంటే అది ఆల్రెడీ ఒక జర్నలిస్ట్ ఒక అనలిస్ట్ ఇచ్చిన ఒపీనియన్ అమ్మా, దాన్ని నేను అండర్స్టాండ్ చేయడానికి ఐఎమ్ నాట్ హియర్. నా కోణం నాకు ఉంటుంది ఒక విషయం మీద. ఇది చాలా అతి తక్కువ మందికి తెలిసిన విషయం. నేను ఇది మోమాట లేకుండా చెప్తున్నా. అంటే ఇప్పుడు కంప్లీట్ అక్కడ స్టాండ్ తీసుకుంటున్న వాళ్ళు భజన చేయడం తప్పితే అసలు వాస్తవాల్ని తెలియజెప్పట్లేదు. ఇప్పుడు నేను ఒకటే అనుకున్నానమ్మా, ఇప్పుడు నేను ఈ సోఫార్ ఈ తపేలా ఛానల్ అని కొంత నేను మాడుతున్న దగ్గర నేను అక్కడికి వెళ్ళట్లేదు. ఇక్కడ ఈ తపేలా ఛానల్ అవునా కాదన్న విషయం నాకు పక్క పెట్టు, నేను అక్కడికి వెళ్ళి వై ద హెల్ ఐ నీడ్ టు బికమ్ ఎ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ ఇట్. ఇది నేను ప్రక్షాళించుకుంది. తర్వాత నేను ఆ అగ్రిగేట్ నేను సాక్షికి వెళ్ళిన నెక్స్ట్ డే నా మీద 5 నుంచి 10 వీడియోలు 10 మందికి పని ఆహార పథకంలో బతుకుతున్నారు. నన్ను తిట్టుకుంటానో, నా చెప్పు తీసుకుని నన్ను కొడుతానో ఫోటో పెట్టు. నిజంగా వాళ్ళందరికీ నేను సారీ చెప్పదలుచుకున్నాను. మీకు నేను ఇక మీద సాక్షి పరంగా ఆహారం ఇవ్వలేకపోతున్నాను నేను అనుకోకండి అని. అంటే నేను ఇప్పుడు ఆడిన దాని మీద తిట్టుకుంటారు వాళ్ళకి, అది వెనతో పెట్టిన విద్య, నేను కాదంటలేదు. ఇలా మాట్లాడినా కూడా వాళ్ళ వే ఆఫ్ దాంట్లో కామెంట్స్ కామన్ గానే వస్తాయి సార్. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఏంటిది, ప్యాకేజ్ ముట్టలేదేమో, ఎక్కువ డిమాండ్ చేద్దాం అనుకుంటున్నాడేమో. నేను మీరు చూసిన ఆ వీడియోలో అసలు మీరు అక్కడ మాట్లాడుతున్న కంటెంట్ ఏంటి, వాళ్ళు పెడుతున్న కామెంట్ ఏంటి, సిల్లీ అనిపించింది నాకు నిజంగా. నేను ఇంకోటి చెప్తానమ్మా, ఎప్పుడైనా సరే ఒక బ్యాలెన్స్ ఫ్యాక్ట్ ఉండాలి. ఇప్పుడు నువ్వు నాకు ఒక కష్టమైన ప్రశ్న వేసావు అనుకో, నేను దానికి సమాధానం చెప్పలేనప్పుడు రేపటి నుంచి నేను అవాయిడ్ చేస్తాను. ఏదో రీజన్ చెప్పి షీ సో యారగెంట్, అలాంటి యారగెంట్ క్వశ్చన్స్ నాతో కుదరు అని ఏదో పొగడి కబుర్లు మీ మేనేజ్మెంట్కి చెప్తా. బట్ ఇఫ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఎనఫ్ ఏదడిగినా సమాధానం చెప్తారు. ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, కింద కామెంట్లలో ఒక సెట్ ఆఫ్ మైండ్ సెట్తో కూర్చొని ఇస్తున్నారు. ప్రీ కన్సీవ్డ్ మైండ్ అంటారు దాన్ని. కేఎస్ ప్రసాద్ అనగానే దే విల్ సీ విత్ అన్ అబ్రివేషన్. వీడు ఒక పార్టీకి ఎలానే మాట్లాడతాడు, గతంలో అటువంటి వాడు, గతంలో ఇటు వచ్చాడు, ఇప్పుడు ఏదో ప్యాకేజు, ఇటు పక్క వెళ్ళి అడిగి చూడు సార్ ఎవడన్నా ప్యాకేజ్ ఇచ్చాడేమో అని. అది మాత్రం వాళ్ళు ఇంట్రస్పెక్ట్ చేసుకోరు. వాడి దగ్గర ప్రూఫ్ కూడా ఉండదు. సీరియస్లీ కామెంట్ చేసేవాడు. ఇప్పుడు నేను ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నాకు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నేను ఇక్కడ ఒక జనసేన పార్టీకి ఒక క్రేట్ ఇస్తాను. ఈ రోజు దాకా నేను ఎంత డెలిబరేషన్స్ ఇస్తాను వాళ్ళ మీద. నన్ను ఒక్క జనసేనకు సంబంధించిన ఫ్యాన్ కానీ, లేదా జనసేన నాయకులు కానీ, లేదా జనసేనకి సంబంధించిన ఒక లీడర్ కానీ నాకు ఫోన్ చేసి ఎంత ధైర్యం ఇలా మాడేవనో మాట ఒక్కసారి మాడలేదమ్మా. వాళ్ళు అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట దేవుడు ఎరుగు, అసలు అడగలేదు. వాళ్ళని ఖచ్చితంగా మెచ్చుకోలేను. ఇంత సేమ్ సినారో నాకు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఈరోజు దాకా ఒక నెగిటివ్ కాల్స్ అయితే రాలేదు. సో ఇక్కడ నేను ఒకటే ఒక విషయం చెప్తున్నా. ఇప్పుడు నాకు చిన్నప్పుడు మా నాన్న చెప్పేవాడు, అది చేయి కాలుతుంది, వేడి నీళ్ళు జాగ్రత్త అని చెప్పినప్పుడు మా నాన్న చూడకుండా వేలు పెడితే కాలేది వేలే, కాబట్టి దాన్ని కనబడకుండా కవర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నాకు 2.5 సంవత్సరాలు బట్టి రోజు నిప్పుల్లో గెంతి ఆ బొబ్బలకి నేను రోజు బర్ణాలు రాసుకుని రేపు పొద్దున్న మళ్ళీ వచ్చి ఫ్రెష్గా మళ్ళీ నిప్పుల్లో దూకి మళ్ళీ బర్ణాలు రాసుకోవాల్సిన అవసరం నాకు ఎందుకు? రెండోది, ఐఎమ్ నాట్ హియర్ టు గివ్ ఎ లిట్మస్ టెస్ట్. నన్ను నేను రోజు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నా కెరియర్ నేను అనలిస్ట్ కింద స్టార్ట్ చేసినప్పుడు వై కాంట్ ఐ అనలైజ్?
నా దృక్పథం ఒకసారి వైఎస్ఆర్సీపీకి ఎడ్జిచ్చి మాట్లాడే దగ్గర తెలుగుదేశాన్ని నేను ప్రక్షాళించాను ఏం జరుగుతుందన్న మీద. ఇప్పుడు నేను ఎడ్జ్ ఇద్దామా ఇవ్వకూడదు అన్న మీద నేను ప్రక్షాళించడంలో నన్ను ఎవడు ఆపగలిగాడు? ఆపలేరు కదా, ఐఎమ్ నాట్ హియర్ టు టేక్ ఆబ్లిగేషన్ కదా. అంతే కదా. అంచేత నా పంధ, నా శైలి, నా దృక్పథం ఎప్పటికీ మారదు. అంటే ఇప్పుడు కొత్త కేఎస్ ప్రసాద్ని మేము చూడబోతున్నాము. మరి ఇందులో కొత్త పాత ఏముండదమ్మా. జర్నలిజం చదువుకుని ఉద్యోగం చేస్తున్నావు, ఇంతమంది నువ్వు సోషల్ పోస్ట్లో జాబ్ చేసావు, నాకు ఒక ఇంటర్వ్యూ చేసావు, అందులో నేను గద్దర్ గారి విషయంలో నేను చాలా ఎమోషనల్ అయ్యాను. నీకు తెలుసు ఆ విషయం. ఎందుకు? బికాస్ ఐఎమ్ కనెక్టెడ్ విత్ పీపుల్ అరౌండ్. నేను ఒక ఉద్యమ నేపథ్యంలో, ఆ సమైక్య ఉద్యమం అనుకో, తెలంగాణ ఉద్యమంలో నేను చాలా మందితో కనెక్ట్ అయ్యి ఉన్నాను. మై బాండేజ్ ఈస్ టోటలీ డిఫరెంట్ విత్ పీపుల్. వాళ్ళ త్యాగాల ముందు మనం ఎంత మాఫ్టరాలు. అలాంటి వ్యక్తులకి ప్రాణం మీదకి వచ్చి చనిపోయినప్పుడు మనలో భావోద్వేగం రాకుండా ఉండదు. అలాంటి ఇంటర్వ్యూలు నన్ను చేసిన తర్వాత నేను ఈ రోజు దాకా అలాంటి ఎమోషన్ సిచ్యువేషన్ ఎప్పుడు చూసావా? ఎందుకు? అంతలా కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఎవడంత కనెక్ట్ అవ్వట్లేదు. కానీ నేను చాలా ఎమోషనల్గా ఉన్నాను. నువ్వు అర్థం చేసుకున్నావా? అందుకే ఇంట్లో చెప్పేటప్పుడు ఎందుకంటే నేను ఫేస్ చేశాను ఆ సిచ్యువేషన్ కాబట్టి. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇక్కడ నాకు అంతే. ఇది అనేసి నేను అందుకే అంత కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలను. ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత 10 మందిలో 3-4 మెచ్చుకోవచ్చు, 7 తిట్టొచ్చు, లేదా 7 నన్ను పొగడొచ్చు, 3 తిట్టొచ్చు. నన్ను పొగిడినంత మాత్రం నేను తాడి చెట్టు ఎక్కలే, నన్ను తిట్టినంత మాత్రం నేను గొయ్యి తీసుకుని దాంట్లో కప్పడిపోలే. లెట్ దెమ్. ఆన్ అగ్రిగేట్ 5+ వీడియోస్ నావి రోజు వస్తూనే ఉన్నాయి. ఎవడైనా ఉన్నాడా? అది కూడా వేరే ప్లాట్ఫామ్స్లో 5 మినిమం. ఎలక్షన్ ముందు అయితే 10-15 ఉన్నవి నాకు తెలుసు. సో ఇవన్నీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్. నా టెరిటరీ ఎవడో ఫిక్స్ చేద్దాం అనుకుంటే ఐఎమ్ నాట్ దేర్. ఓకే, ఇదే మాట్లాడాలి, ఇలా ఉండాలి, ఖచ్చితంగా ఇలా అయితేనే నడవాలంటే కుదరదు. స్క్రిప్టెడ్ డిజైన్ ప్రోగ్రాంలో నేను ఉండను. ఓకే, ఆ ఫ్రేమ్లో చచ్చినా ఉండను. నువ్వు నన్ను చేసిన ఇంటర్వ్యూలు ఎన్నిట్లోనైనా సరే ఐ వాజ్ నెవర్ ఇన్ దట్ ఫ్రేమ్. అంటే ఇప్పటి నుంచి రియల్ అనాలిసిస్, ఇంకా బౌండరీస్ లేకుండా అది ఎవరైనా సరే ఉంటుంది, అంతేనా? ఎవరికైనా ఒకటే మంత్రం, ఖచ్చితంగా తప్పుని తప్పుగా చెప్పి తీరుతా. సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నీకుంటుంది. తప్పు కాదని కాంట్రడిక్ట్ చేస్తే వచ్చి వాదించుకో. ఐఎమ్ ఓపెన్, ఎవరికైనా, ఆడెవడైనా సరే. ఇప్పుడు జనరేషన్ కావాల్సిన స్పిరిట్స్ everything సీరియస్లీ. నాకు జనరేషన్ లేదు సార్, అంటే డిస్ట్రక్షన్లో ఉన్నప్పుడు సమాజానికి మన వంతు ఒక అనాపైసా సేవ చేసినా చాలు అనుకునే మనస్తత్వం ఉన్నది. నేను మళ్ళీ చెప్తున్నా, నా కమిట్మెంట్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే, నేను ఈరోజు దగ్గర రివీల్ చేయండి కూడా రివీల్ చేస్తున్నా. వెన్ ఇండియా ఈజ్ విత్ పాపులేషన్ అనుకున్నప్పుడు, అట్ ద టైమ్ ఆఫ్ మై మ్యారేజ్, మీ అండ్ మై వైఫ్ హ్యావ్ టేకెన్ ఎ స్టాండ్ నాట్ టు హ్యావ్ కిడ్స్ ఫ్రమ్ అవర్ సైడ్. అర్థమైందా? అంచేత పిచ్చి పిచ్చి వేషాలు ఎవడైనా వేద్దాం అనుకున్నా ఐఎమ్ ఓపెన్. ఇవాళ సస్తే రేపు 2వ రోజు. అది ఇప్పటి నుంచి కాదు, ఇప్పటి నుంచి మీ స్టాండ్ అది. ఇవాళ చేస్తే రేపు 2వ రోజు అనేది. మళ్ళీ చెప్తాను, నేను ఎవరికి భయపడే సీన్ లేదు, నేను ఎవరికి ఈల్డ్ అయ్యే ప్రసక్తి లేదు. నా పంధ ఇదే, నేను ఇలాగే ఉంటా. నచ్చితే నచ్చుకోండి, నచ్చపోయినా నాకేం నష్టం లేదు, మీరు తిట్టుకోండి, వెల్కమ్. సో ఎందుకంటే ఇవాళ రేపు ఏది మాట్లాడినా పార్టీ స్టాండ్ లాగా అయిపోతుంది తప్పితే న్యూట్రల్ ఇది నిజం ఇది అబద్ధం అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో మీలాంటి అవునన్నా కాదన్నా ఒక సీనియారిటీ ఉండి పొలిటికల్ గా, సామాజికంగా, డివోషనల్ గా, అన్నింటి పరంగా యువర్ ద ఫిట్ సీరియస్లీ. ఎందుకంటే ఏ అంశాన్నైనా తప్పంటే తప్పని చెప్పగలుగుతారు. ఇది ఈ వేలో వెళ్తే కరెక్ట్ అనేసి సూచించేంత కెపాసిటీ మీ దగ్గర ఉంది. మీలాంటి వ్యక్తులు ఆ స్టాండ్ తీసుకుంటే చాలా మందికి ఇన్స్పైర్, ఒక క్వశ్చన్ చేయడానికి 10 మంది అయినా మిమ్మల్ని చూసి తయారవుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మన కొత్త ప్రసాద్ గారిని రేపు రాబోయే రోజుల్లో కొత్త పాత లేదమ్మా, నేనైతే ఖచ్చితంగా కొత్త ప్రసాద్ సార్ అని అంటాను సార్. ఎందుకంటే ఇప్పుడు ఆ క్వశ్చన్ అనేది ఎవరికి తగులుతుంది ఏంటి అనేది వాళ్ళు క్వశ్చన్ చేసుకునే తత్వానికి తీసుకురావడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టమే. నీకు 2 విషయాలు చెప్తాను. న్యూట్రల్ గా మనం అటో ఇటో ఉంటే పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ ఎటు కాకుండా నిజానికి మాట్లాడినప్పుడే రాళ్ళు ఎక్కువ తగులుతాయి. తగలనే. నాకు ఒక డెలిబరేషన్తో కూడిన ఒక సీక్రెట్ నువ్వే రివీల్ చేసావు సార్. మీ వీడియోలు ఎక్కువ చూసేది టీడీపీ వాళ్ళే సార్ అని. వాస్తవం కూడా, ఎందుకంటే మొన్న వీడియో పెట్టిన తర్వాత చూస్తే ఏం కేఎస్ ప్రసాద్ గారు కనిపించట్లా,
వెళ్ళిపోయాం అనుకున్నాము. ఓకే, మాకు ఒకరు వీడియో గురించి చేయడం తక్కువ అయిపోయిందని ఎన్ని కామెంట్స్ ఉన్నాయి తెలుసా? వైఎస్ఆర్సీ నుంచి టీడీపీ నుంచే ఉన్నాయి ప్రతి ఒక్క కామెంట్. ఆల్మోస్ట్ అది ఏమి కేసు ప్రసాద్ గారికి ఎందుకు కనిపించట్లేదు, చాలా సార్ 1 వీక్ అయిపోయింది సార్, మీరు ఎందుకు కనిపించట్లేదు సార్ అని కింద కామెంట్స్ తెలుసా? నేను లిటరల్లీ షాక్ అయిపోయాను. అంటే నేను 2 విషయాలు చెప్తానమ్మా. నేను ఒకటి విషయం ఏంటంటే, నేను ఎలక్షన్ అయిపోయినట్టు బ్రేక్ తీసుకుంటాను, నేను తీసుకోలేదు. ఓకే, ఎలక్షన్ ముందు నేను ముంబై వెళ్ళినట్టుకున్నాను మా బ్రదర్ దగ్గరికి, మా అమ్మ అక్కడ ఉంటుంది. ఐ స్ట్రెయిన్ విత్ మై రిలేషన్స్ విత్ మై మామ్ ఆల్సో. నేను అయినా సరే తగ్గలే. మళ్ళీ చెప్తున్నా, ఐ స్ట్రెయిన్ మై రిలేషన్ విత్ మై మామ్, అయినా సరే నేను తగ్గలే. కానీ తగ్గించడానికి చూస్తే మాత్రం మళ్ళీ తగ్గననే చెప్తున్నా. ఓకే, మదర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్ మీ మీద? షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి. మా నాన్న చనిపోయారు, మా అమ్మాయి నాకు బెస్ట్ ఫ్రెండ్. నేను ఏదైనా మా అమ్మతో మాడేస్తా, మొహమాట లేకుండా మాడతా. ఇప్పుడు అంటే ఈ వీడియోలు ఇవన్నీ మాట్లాడినప్పుడు ఒక్కొక్కసారి ఆవేశం వెళ్ళినప్పుడు, కొన్ని సందర్భాలకు సంబంధించి మీరు రియాక్ట్ అయినప్పుడు ఆవిడ చూసి ఏదన్నా సలహా ఇస్తారా? అంటే మా అమ్మ కజిన్స్ సిస్టర్స్ ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళు బాగా డామినేట్ చేస్తుంటారు మా అమ్మని. ఓకే, చాలా అవమానాలు ఎక్కువ ఫేస్ చేస్తుంది మా అమ్మ కూడా. నా నుంచి పాపం చాలా ఇబ్బంది పడింది పాపం. ఈ ట్రావెల్లో నాకు ఎక్కువగా ఇబ్బంది పడింది మా అమ్మ, మా చెల్లి, మా వైఫ్. అసలు వాళ్ళని నిజంగా నేను ఐ నీడ్ టు రెస్పెక్ట్ దెమ్. అంటే నేను నా ఫోను నాది 30 ఏళ్ళు బట్టి అదే నెంబర్ నేను ఎప్పుడు మార్చను, ఇప్పటికి కూడా మార్చను. మళ్ళీ చెప్తున్నా, తిట్టుకోండి, రివీల్ చేసుకొని చావండి, ఎందులో పడి నాకు వేయం లేదు. కానీ ఎత్తి నేను మాట్లాడే లోపుగా అవతలది మా ఆవిడో కాదో తెలియదు, లేకపోతే మా అమ్మ కూడా తెలియకుండా బూతులు తిడుతున్నారు. ఈసారి ఆ నెంబర్ వాడు అంటే నన్ను తిడితే నేనేమీ బాధపడను. మళ్ళీ చెప్తున్నాను, యువర్ మోస్ట్ వెల్కమ్, పెట్టండి. కానీ ఫోన్ ఎత్తినప్పుడు అది మా ఆవిడో మా అమ్మ ఎత్తినప్పుడు మీరు తిడితే మాత్రం ఏడ దొరికితే అక్కడ ప్యాకేస్తాను. ఇప్పటిదాకా భరించాను. నేను నాకు వాళ్ళని తిట్టించే హక్కు నాకు లేదు. నాకు ఎప్పటికీ వాళ్ళు స్వేచ్ఛ ఇచ్చారు నువ్వు మాట్లాడని. కమ్యూనిటీ పరంగా అనేసి ఒక మాట చెప్పారు. అంటే ఫ్యామిలీలో మీకు లేకపోయినా మదర్ వైఫ్ కి సంబంధించి ఆ కమ్యూనిటీ పరంగా ఏమన్నా ఇబ్బందులు వచ్చాయి? అవన్నీ ఆవిడ పట్టించుకోము. ఐ డోంట్ కేర్. మా ఇంట్లో రిలీజన్ క్యాస్ట్ మాట్లాడరు. ఎందులో పడి సామని చెప్తారు. అంటే మనం మాట్లాడకపోయినా అవతల వాళ్ళు గుచ్చుతూ ఉంటారు కదా. మా అమ్మ ఆ విషయం పట్టించుకోదు. ఆ విషయంలో 100% కాన్ఫిడెంట్. కానీ షీ ఫీల్స్, నువ్వు నా స్టేచర్ మా అమ్మకి తెలుసు. నేను ఆల్మోస్ట్ ఫీనిక్స్ బర్డ్లో ప్రతిసారి చచ్చి బతికినోండి, ఇది కష్టాల్లోంచి. నా స్టేచర్ మా అమ్మకి తెలిసి నేను మళ్ళీ కష్టాల్లోకి వెళ్తే తట్టుకోలేదు. ఎన్నిసార్లు ఈ వయసు వచ్చి కూడా నీకు ఇంత అవసరమా అన్న టైప్లోనే ఉంటుంది. బికాస్ షీ ఈజ్ మై మదర్. మా వైఫ్ అంటది, నువ్వు అసలు కింగ్ లైఫ్ బతికి నీకు ఇది అవసరమా, 7 సముద్రాలు ఎదగలిగి సామర్థ్యం ఉండి ఇంటి ముందు మురికాలు ఎందుకు చేస్తున్నావు అర్థం కావట్లేదని మాట్లాడుతూ, కానీ వీరమరణమే పొందు, కాళ్ళ పడి మాత్రం సాకని చెప్పే మా ఆవిడ. ఇది నా ధైర్యం. మళ్ళీ చెప్తున్నా, అంటే నేను పిల్లరని కూడా చెప్పను. ఐ విల్ గెట్ హైయెస్ట్ క్రిటిసిజం ఫర్ మై వైఫ్. పీక్స్ మామూలుగా కాదు, బికాస్ షీ ఈజ్ మై యూనివర్సిటీ మేట్. కానీ షీ గివ్స్ ఆల్ మై లెఫ్ట్ అండ్ రైట్. ఫస్ట్ నాకు ఇంట్లోనే ఫిల్టర్ టీ వడగట్టిన మొఖాన్ని కొట్టే పంపిస్తారు. గైడ్ ఏమి ఉండదు దానికి. అసలు పాలిటిక్స్ అంటే షీ వోంట్ లైక్. బట్ ప్రతిదీ వింటది, అస్సలు విన్నట్టు ఉంటుంది. టైం వచ్చినప్పుడు మాత్రం గుండె వచ్చేస్తుంది. నీకు రెండో విషయం చెప్తానమ్మా, నేను ఏదైనా పని చేయాలంటే నేను అంటలేదని ఐఎమ్ నాట్ ఎక్విప్డ్, నేను ఆ పని చేయను. ఇది మొహమాట లేకుండా చెప్తున్నాను. నేను ఎక్కువ పోయిన తర్వాత మాత్రం కాంప్రమైజ్ అవ్వను.